చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సంవత్సరం కూటమి పాలన, సూపర్ 6 హామీలు అమలు చేస్తున్న విధానం. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన నవరత్నాలని తుంగలో దొక్కిన విధానం చూసాం. ఈ రెండింటి మీద వ్యత్యాసాన్ని వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి ఈ సంవత్సర కాలం రాజకీయ పరిణామాలు, గత 5 సంవత్సరాలు రాజకీయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే. గత 5 ఏళ్ల పాలన చూశారు, ఈ సంవత్సరం పాలన చూశారు. రెండింటిని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? గత ప్రభుత్వం అంటే మనం చూసాం ఇప్పటికి కూడా వాళ్ళ అరాచకాలు, అన్యాయాలు ఎలా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం. అంటే ఏదో విధంగా ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు బయటకు వచ్చి మాట్లాడండి, మేము మీ వైపున ఉంటాం అన్నట్లు వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. అంటే లేనిదాన్ని ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎన్ని విధాలుగా నష్టపోయారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురయ్యారు. మరి ఊళ్ళు కూడా వదిలిపెట్టి వాళ్ళు అంటే దూరంగా, ఇప్పుడు పాండవులు వనవాసం ఎలా చేశారో అలా చేసే పరిస్థితి కూడా కొంతమందిని చూసాం. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రాన్ని వీళ్ళు నెట్టేశారనేది మనకు కనిపిస్తుంది. ప్రజలందరూ విసికి వేసారిపోయి ఇంకా ఇట్లాంటి రాక్షసుడు, నిజంగా నరరూప రాక్షసుడి పరిపాలనే కొనసాగింది. మరి ఈ కబంధ హస్తాల్లోంచి మమ్మల్ని బయటకు తీసుకురండి అన్నట్లుగా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం. మరి 1 ఇయర్ కూడా ఎక్కడ మనం రాష్ట్రంలో చూసుకుంటే వాళ్ళు అధోగతి పాలు చేసిన, అంధకారంలో నెట్టేసిన పార్టీని ఈ రోజున వీళ్ళు ఏ విధంగా అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క దాన్ని సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ మరి గుంటలు పోర్చడానికి 300 నుంచి 400 కోట్ల రూపాయలు అయినాయి. అంటే ఆ రోజున చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ బకాయిలు ఏ విధంగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది, రాష్ట్రం మీద అప్పులు, మరి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంటు, మరి అదేవిధంగా చూసుకుంటే తల్లికి వందనం, ఎక్కడ డిఎస్సి లేదు. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో మొత్తం కూడా ఎవరి చేత వాల్యుయేషన్ చేయించారో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. అంటే ఎవరిని కూడా మేము వదిలిపెట్టము అన్నట్లుగా. రైతులకు చూస్తే అన్నదాత ఏదైతే చెప్పారో వాళ్ళు రైతు భరోసా అది కూడా సరిగ్గా ఇచ్చింది లేదు. మరి ఎక్కడ క్రాప్కు సంబంధించిన ఇన్సూరెన్స్ లేదు. మరి ఎక్కడ చూసుకున్నా కూడా రైతుకి అందవలసిందే అందలేదు ఆ అన్నదాతకి. మరి అదేవిధంగా పిల్లలకి అమ్మఒడి అని చెప్పాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నాడు. మరి ఎక్కడ ఇచ్చాడు? ఆ ఒక్కరికన్నా ఇచ్చాడంటే దాంట్లో కరెంటు బిల్లు, 4 వీలర్స్ అని అవని ఇవని నానా రకాలు చూపించి అది కూడా ఎగ్గొట్టాడు. మరి దాంట్లో కూడా రకరకాల అన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం విఫలం అయిపోయింది. 2019 నుంచి 24 మధ్య అన్ని గాఢాంధకారమే ప్రజలకు చూపించాడు జగన్మోహన్ రెడ్డి. మరి మద్యం కుంభకోణం ఈరోజు చూస్తే 1000 కోట్ల రూపాయలు. మరి ల్యాండు, శాండు వీళ్ళు ఏ విధంగా చూసుకుంటే ఈ రోజున మైన్స్, వైన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, అన్ని రకాలుగా కొల్లగొట్టారు. ఎటువైపు చూసుకుని ఈ రోజున అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు. కానీ మేము అక్రమ పరిపాలన చేసాం, అన్యాయంగా దోచుకున్నాం ప్రజల నుంచి, అందుకని ఈ రోజున మా మీద కేసులు పడుతున్నాయని వాళ్ళకి తెలిసినా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారనేది మనకు కనిపిస్తుంది. అంటే రాజకీయ ముసుగులో వీళ్ళు చేసిన కుట్రకోణం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూసాం, ఏదైతే కోనసీమ అంబేద్కర్ జిల్లా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు మరి అక్కడ మీటింగ్ జరుగుతున్నా కూడా అక్కడ కూలీ వాళ్ళు ఎవరైతే కూలీ పనులు చేసుకునే పేద బిక్కి ఉంటారో వాళ్ళంతా అక్కడికి వచ్చిన ఆ రోజున వాళ్ళ పూట కూలి పోయిద్దని చెప్పేసి బాబుగారే పొలాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించి ఏ విధంగా వాళ్ళకి వెన్ను తట్టి నేనున్నానమ్మా, ఏం పర్వాలేదు, మీకు ఏం కావాలని వాళ్ళని అడుగుతున్నప్పుడు నా మనవడికి జీవనోపాధి కారు కావాలండి, డ్రైవింగ్ వచ్చేవాడికని ఒకరు, మరి నేను ఈ రోజున ఎండలోకి వచ్చి పొలానికి నడవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు బడ్డీ కొట్టు పెట్టించిన ఒకరు. అసలు ఆయన వాళ్ళతో మమేకమై వింటూ నేను ఇలా చేయిస్తానని చెప్పి అక్కడ ఉన్న అధికారులకి పురమాయిస్తూ ఉంటే ఇది కదా ఒక నాయకుడు కోరుకుంది, ఇట్లాంటి నాయకుడు కావాలని కదా ప్రజలందరూ ఎంచుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం సక్సెస్ఫుల్ 1 ఇయర్ అంటే మనం ఈ రోజున చక్కగా అసలు మొన్నటి వరకు రాజధాని లేని రాష్ట్రానికి ఈ రోజున అమరావతిని మళ్ళీ ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మరి పునఃప్రారంభ పనులు చేసి అక్కడ మరి పోలవరం ఒకవైపు అమరావతి అన్నీ కూడా ఏ విధంగా పరుగులు పెడుతున్నాయి. ఈ విధంగా మనం చూసుకుంటే రాజధాని లేని రాష్ట్రాన్ని ఏ విధంగా వాళ్ళు ఉద్ధరించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటారారు. మరి చూసాం 5 ఏళ్ళు. ఈ రోజున రాజధాని అంటే ఒక నాయకుడు రాగానే ఏం చెయ్యాలి, సమర్థవంత నాయకుడు ఎలా ఉంటాడంటే ఈ రోజున మనం చూస్తున్నాం డిఎస్సి నోటిఫికేషన్స్ కానివ్వండి, అదేవిధంగా కంపెనీలు, టాటా కంపెనీ ఇంకా రకరకాల కంపెనీలు అన్నీ మనకు వైజాగ్లో వచ్చాయి. ఎటువైపు చూసుకున్న ఈ రోజున వాళ్ళుంటే ప్రపంచ బ్యాంకే అప్పు ఇవ్వకుండా పారిపోయిన పరిస్థితి. మళ్ళీ వాళ్ళు అధికారం కోల్పోయాక బ్యాంకులకు రుణాలు ఇవ్వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నోటీసులు ఇచ్చాడు. ఏ విధంగా లేఖలు రాశాడు, రాష్ట్రానికి మీరు అప్పులు ఇవ్వద్దని. మరి ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ, ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉంటే కూటమి పరిపాలన
1 ఇయర్ సక్సెస్ఫుల్. ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్ర రూపురేఖలే మారబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనం అనుకుంటున్న 2047 విజన్ అనేది నిజంగా విజనరీ లీడరు దాన్ని కలలకు సాకారం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. బాబు గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి కరెక్ట్గా సంవత్సరం. ఈ రోజునే తల్లికి వందనం రిలీజ్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు, ఎలా వివరిస్తారు? తల్లికి వందనం నిజంగా పేరు వినటానికే చాలా గొప్పగా ఉంది. తల్లి మొదటి గురువు. మరి అలాంటి తల్లి పేరుతో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకురావటం, ఈ రోజున దానికి ఏదైతే జీవో పాస్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే విద్యార్థుల పట్ల ఒక బాధ్యత. అంటే రేపటి పౌరులు ఈ విద్యార్థులందరూ ముందు తరాలకి మనం ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూస్తున్నాం వీధి బాలలు ఎంతోమంది నిరక్షరాస్యులుగా ఏ విధంగా కార్మికులుగా మారిపోతున్నారు. వాళ్ళందరూ కూడా చదువుకోవాలి. చదువు ఒక జ్ఞాన నేత్రం, మరి 3వ నేత్రం. అలాంటి జ్ఞాన నేత్రానికి మనం సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు మరి బాబుగారు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఎవరు ఏ వృత్తిలో రాణిస్తారో వాళ్ళకి దానికి తగ్గట్టుగా అక్కడ వాళ్ళకి ఆ నైపుణ్యాన్ని అందజేస్తారు. మరి అట్లాంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలకి ఈ తల్లికి వందనం పునాది. అది ఖచ్చితంగా నిజంగా చాలా గౌరవంగా ఉంది పేరు. అదేవిధంగా విద్యార్థుల పట్ల వీధి బాలల పట్ల ఫస్ట్ ఇది బాగా వాళ్ళల్లో అయితే ఇంకా వికాసవంతంగా వాళ్ళ తీర్చిదిద్దడానికి మంచి సహాయంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరూ హర్షించేదే. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటిదే కావాలి కదా. నాయకుడు ఏం ఆశిస్తాడు, ఏ విధంగా కోరుకుంటాడు, ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటాడంటే మనకి ఈరోజు తల్లికి వందనం అంటే వాళ్ళు సంవత్సరం తర్వాత మళ్ళీ అదే రోజున మనం ఒక గొప్పగా చెప్పుకునే కార్యక్రమం అంటే తల్లికి వందనం అనేది సూపర్ 6 అంటే మనం చూసాం. 3 సిలిండర్లు సంవత్సరానికి, మరి అన్నదాత సుఖీభవ, అదేవిధంగా ఫ్రీ బస్సు మహిళలకి అన్నీ చూసుకుంటూ ఉన్నాం. ఎన్ని రకాలుగా ఉన్న తల్లికి వందనం అనగానే పిల్లల కోసం కాబట్టి, పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషపడే విషయం. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని తల్లులందరూ కూడా ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది ఈ రోజున. బాబు గారు హామీ ఇచ్చినట్టు పెద్దవారికి, వయసు మళ్ళిన వారికి పెన్షన్ 4,000 చేశారు. మొదటి రోజు నుంచే పెన్షన్ 4,000 చేసేస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంట్లో సిలిండరు ఎంత ముఖ్యం అవసరం తెలుసు మనకి. 3 సిలిండర్లు ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడి కడుపు నింపుతున్నారు. 5 రూపాయలకే భోజనం. అలాగే ఇప్పుడు తల్లి దీవెన 67 లక్షల మంది పేద విద్యార్థులకి తల్లి దీవెన ఇస్తున్నారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూసుకున్నాం మనం తల్లికి వందనం అంటే వాళ్ళ అమ్మఒడి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు. కానీ వాళ్ళు చేసింది ఏంటి అంటే మీకు రకరకాలు ఏవో చెప్పి కటింగులు చేసేసి ఒక్కరికి కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేశాడు ఎక్కడా కూడా. కానీ మందు పేరుతో అదే డబ్బుల్ని ఏ విధంగా అటువైపుకు లాగాడు మనం చూస్తాం. ఒక ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చాడంటే 2 లక్షలు లాగేశాడు అనేది మనకి వినిపిస్తూ ఉంది. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నిజంగా అగాధంగానే కనిపించింది, అంధకారంగానే కనిపించింది. కానీ ఈ రోజును చూస్తే మీరంటున్నట్లుగా తల్లికి వందనం అనగానే వీళ్ళకి అమౌంట్ ఇవ్వటంతో పాటు మరి గతంలో చెప్పుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవనోపాధి అంటే ఈ రోజున కూలీనాలు చేసుకుంటున్నారు. రకరకాలుగా పిల్లలు చదువుకోవలసిన పిల్లలు ఏ విధంగా వాళ్ళు వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అనే దానికి మరి వాళ్ళకు కూడా ఇట్లాంటి డబ్బులు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి బుక్స్, బ్యాగ్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు చూస్తే హాస్టల్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఎందుకోసం అనంటే ఇలాంటి పిల్లలు వీధి బాలలుగా మిగలకూడదు, నిరక్షరాస్యులుగా ఉండిపోకూడదు. ఖచ్చితంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే ఈ నిరక్షరాస్యత లేకపోతే ఈ పేదరిక నిర్మూలన ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకి ఇవి ఖచ్చితంగా అంది తీరాలి. తల్లికి వందనం అనేది చాలా గొప్పగా. అదేవిధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చెప్పుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎక్కడా కూడా దాన్ని మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే అది పూర్తిగా కూడా డిఫరెంట్ ప్యాటర్న్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత నీచంగా కొనసాగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి అసలు వాళ్ళిద్దరినీ కూడా పోల్చుకోవడానికి ఎక్కడా కూడా అది వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలన్నట్లుగా వీళ్ళిద్దరికి ఎక్కడ పోల్చుకోవడానికి కూడా మనం ఊహించలేము దాన్ని. కాబట్టి బాబు గారు అనుభవం, ఆయన యొక్క చాణక్య నీతి, రాజకీయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎక్కడా కూడా బిల్ గేట్స్ లాంటి వాళ్ళే మరి ఆ కాక్టైల్ పార్టీకి వెళ్ళాలి అంటే నేను రాను అని చెప్పేసి అవాయిడ్ చేసిన గొప్ప స్థాయి వేరే.
ఆ లెవెల్ ఉండాలంటే నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్తాం. అంటే మీరు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోలేము, ఆయన స్థాయి ఏంది కాదని సంగతి మనకు తెలుసు. అవును, కాకపోతే ప్రజలు మన నెత్తిని కూర్చోబెట్టారు కాబట్టి ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రిగా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. అసలు ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి అనటానికి కూడా ఎవరికి మనస్కరించట్లేదండి, ఎందుకంటే ఆయన చేసిన పనులు అవును. ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. అలాగే 40 లక్షల మందికి ఆయన హయాంలో అమ్మఒడి ఇస్తే నేడు బాబు గారి పాలనలో 67 లక్షల మందికి పైన ఇస్తున్నారు. అలాగే స్కూల్ కిట్లు, బుక్స్ దగ్గర నుంచి బ్యాగ్, షూస్, యూనిఫామ్స్ అన్ని చక్కగా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. అంతకుముందు చూసాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసి బొమ్మలకు మాత్రం అయింది కానీ ఖర్చు, ఆ బొమ్మలకు అయ్యే ఖర్చులో సగం కూడా వాటి కోసం పెట్టారు. 3వ రోజు బ్యాగులు చిరిగిపోయిన పరిస్థితి, వారం రోజులకి బట్టలు వెలిసిపోయిన పరిస్థితి చూసాం మనం. బ్యాగులు పాడైపోయినాయి, షూ పాడైపోయినాయి, బుక్స్ కూడా మరి బైబుల్ లాంటివి కూడా వీళ్ళు ఏ విధంగా అక్కడ మతాన్ని కూడా మరి చదువుల్లో చేర్చి ఎలా మత ప్రచారం చేశారనేది కూడా మనం చాలా స్కూల్స్లో చూసాము. మరి అలాంటి ప్రబుద్ధులు అప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు ఎంచుకున్నాం, ఒక్క ఛాన్స్ అని ఇచ్చాం, ఇంకొక ఛాన్స్ లేదని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రిగా చెప్పుకోవాలన్నా కూడా ఎవరికి మనస్కరించట్లేదు. ఎందుకంటే నిన్న చూస్తే మరి పొదిలి పొగాకు అని చెప్పేసి వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రవర్తించిన తీరు, పోలీసుల మీద రాళ్లు వేయటం, మహిళల మీద రాళ్లు వేయటం. అంటే ఈ రాళ్లు వేయటం ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయిలోనే రాళ్లు, కర్రలు, చెప్పులు తెచ్చారనేది వినిపిస్తూ ఉంది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది ఇక్కట్లు చేస్తున్నాడు అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఏ కార్యక్రమం తీసుకున్నా ఫెయిల్ అవుతా వచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ పోరన్నాడు, ఒక్క విద్యార్థి రోడ్డు మీదకి రాలా. రైతు పోరన్నాడు, ఒక్క విద్యార్థి కూడా రోడ్డు మీదకి రాలా. ఇంకేదో పోరన్నాడు, సొంత పార్టీ నాయకులు తప్ప ఎవరు బయటికి రాలా. అట్లాగే ఇప్పుడు ఏం చేయక, ఇప్పుడు మీరు పొగాకు తీసుకున్న పొగాకు కొనుగోలుకి చంద్రబాబు నాయుడు గారు ఐటీస్తో వీళ్ళతో మాట్లాడి సెటిల్ చేశారు. 25,000 కేజీల పైన కొనుగోళ్ళు అయిపోయినాయి. ఆ కార్యక్రమాలు జరుగుతున్నా తెలుసు కూడా నియోజకవర్గాల స్థాయిలో అన్ని చోట్ల మీటింగ్ కండక్ట్ చేశారండి. చేశారు, పొగాకు ప్రమాణం కొంటున్నారు, మంచి రేటు వస్తా ఉంది. ఆఖరికి 3rd గ్రేడ్ ఆకులు కూడా ఇస్తున్నారు పేమెంట్ 4,000 5,000. అన్నీ తెలిసినా కావాలని రెచ్చగొట్టి గొడవలు పట్టాకి వెళ్ళాడు నిన్న. అవును, ఖచ్చితంగా అంతకంటే వేరే ఏమీ లేదు. 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగజేసి, ప్రజలకి ఇబ్బంది కలగజేసి, పోలీసులకు కూడా రక్షణ లేకుండా చేసిన నిజంగా ఇంత ప్రబుద్ధుడు ఈ విధంగా ఆలోచిస్తాడా? సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో 3 కిలోమీటర్లు కదా 30 కిలోమీటర్లు చూపిస్తారు గ్రీన్ మ్యాట్లు వేసాళ్ళు. అక్కడ వాస్తవ పరిస్థితి మనం చూసాం కదా ఎంతమంది వచ్చారో. ఆ వచ్చిన వాళ్ళు కూడా రౌడీలు, గంజాయి బ్యాచ్. అంటే వీళ్ళు చెప్పారు కదండి, జాకెట్ ముక్కలు ఇచ్చి దాంట్లో నిన్న ఎవరైతే ప్లకార్డ్స్ కింద పడేసి గందరగోళానికి పక్కకు వెళ్ళారో లేడీస్, అవి వీళ్ళ చేతుల్లో పెట్టి ఈ బ్లౌజ్ పీసులు వాళ్ళు ఇచ్చారని చెప్పండి అని చెప్పి వాళ్ళ చేత చెప్పించే కొంతమంది మోకైతే ఈ సైకోలు అందరూ కలిసి ఆ వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఏ విధంగా అంటే వాళ్ళు ఇచ్చారంటే ఎవరు వాళ్ళు? నిన్న ఇంకొక వీడియో కూడా బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కారు వెనకాల ఒక వ్యక్తి వెళ్తా మధ్య జేబులోంచి రాయి తీసి పోలీసుల మీద వేసి పారిపోయి దాక్కున్నాడు అక్కడ కాన్వాయ్లో. అలాంటి వాళ్ళు దొరుకుతారు. ఇదంతా స్క్రిప్టెడ్, కావాలని చేస్తున్నారు వాళ్ళు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ చేసే క్రమంలో ప్రక్రియలో వీళ్ళే ఆ గోతులో పడతామన్న సంగతి ఇంకా వాళ్ళకి తెలియట్లే. తీసుకున్న గోతులో వాళ్లే పడతారన్నట్లుగా అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేయాలనుకుంటున్నారు, అది ఈ రోజున ప్రజలు తిప్పి కొడుతున్నారని చెప్పాలి. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాక ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు చూసాము, 5 సంవత్సరాలు. అసలు 2019 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పొచ్చాడో డ్రామాలన్నీ చూసిన తర్వాత ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఈ డ్రామాలు ఎన్నిసార్లు చూసినా ఇంతే ఇంకా అర్థమైపోయింది. చింతామణి నాటకం లాగుందని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. సంవత్సరం కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పాలన అద్భుతంగా ఉంది. పరిశ్రమలు వస్తున్నాయి, రోడ్లు బాగున్నాయి, విద్యార్థులకి టైంకి తల్లిదేవుని ఇచ్చి కిట్ ఇచ్చి అద్భుతంగా చేస్తున్నారంటూ విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.